అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తుకి సరిసాటి లేని మా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2026 సంవత్సరము జనవరి మాసము 2వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము నోవాహు యొక్క ఓడ. ఆదికాండము 7వ అధ్యాయము 13వ వచనం నందు ఆదినమందే నోవాహును నోవాహు కుమారులకు షేమును హామును యాపేతును నోవాహు భార్యయు వారితో కూడా అతని 3 కోడళ్లను ఆ ఓడలో ప్రవేశించింది. మీరు కొత్త సంవత్సరం నందు ప్రభు యొక్క కృపలోనికి ప్రవేశించి ఉన్నారు. ప్రభు యొక్క కొలత లేని ప్రేమలోనికి, దయలోనికి, కనికరంలోనికి ప్రవేశించి ఉన్నారు. క్రీస్తునందు జీవించుచున్న మిమ్ములను ప్రభు నిశ్చయముగానే కనుపాపోలే కాపాడి హెచ్చించును. మోషే పుట్టినప్పుడు ఐగుప్తునందు గల ఫరో యొక్క క్రూరమైన శాసనములకు తన కుమారుని తప్పించున్నట్లు అతని తల్లి ఒక చిన్న పెట్టెను జమ్ముతో చేసెను. అందులో పసిపిల్లవాడై ఉన్న మోషేకు మాత్రమే చోటు లభించెను. నోవాహు చేసిన ఓడలో అయితే కుటుంబ సభ్యులు అందరికీ చోటు లభించెను. నోవాహును అతని భార్యయు, అతని కుమారుడైన షేమును అతని భార్యయు, హామును అతని భార్యయు, యాపేతును అతని భార్యయు ఓడలో కాపాడబడింది. నేడు మన ఎదుట ఒక ఓడ ఉన్నది. అది యేసుక్రీస్తు అను జీవము గల ఓడ. అందులో ఒకరికో లేక 8 మందికి మాత్రమే కాదు, ఆయన యొక్క నామమును విశ్వసించి ఆయనను అంగీకరించిన అంతమందికి కూడాను చోటు కలదు. నేడును ఆ ఓడ యొక్క గుమ్మము తెరబడి ఉన్నది. మళ్ళను ఓడలోనికి చేర్చున్నట్లుగా క్రీస్తు ఆసక్తి గలవాడై ఉన్నాడు. నోవాహు యొక్క కుటుంబ సభ్యులు ఆ ఓడలోనికి ప్రవేశించారు. దేవుని బిడ్డలారా, మీ యొక్క కుటుంబ సభ్యులు ఎక్కడున్నారు? ఓడలో ఉన్నారా, లేక ఓడకు బయట నిలబడి ఉన్నారా? సర్వోన్నతుని చాటున ఉన్నారా, లేక ఆకాశం క్రింద అంతటా తెరబడి ఉన్న స్థితిలో ఉన్నారా? సర్వశక్తుని యొక్క నీడలో నివసించుచున్నారా, లేక వ్యర్థమైన లోకపు క్షణికమైన సుఖపు ఛాయలో నివసించున్నారా? నేడు లోకం యొక్క అంతమునకు వచ్చి ఉన్నాము. వ్యక్తిగతముగా మనుషునికి అంతము కలదు. దేశమునకును ప్రభుత్వమునకును అంతము కలదు. లోకమునకు కూడాను ఒక అంతము కలదు. చరిత్ర యొక్క అడుగుజాడలను తిరగేసి చూడుడి. అక్కడ నాగరికతలు వెలసిల్లేను, నగరములు వెలసిల్లేను. అక్కడ మహా సామ్రాజ్యములు ఉద్భవించెను. అక్కడ చక్రవర్తులు మహారాజులు వెలసిల్లిరి. ప్రభు అట్టి వారికి కూడాను అంతమును కలుగజేసిను. మనము జీవించుతున్న కాలము లోకం యొక్క ముగింపు కాలము, ఓడలో కాపాడవలసిన కాలము. మీరు కుటుంబ సమేతముగా దానిలో ప్రవేశింపవాలని ప్రభు కోరుచున్నాడు. నోవాహు యొక్క కాలమునందు లోకమును జలప్రలయం చేత నశింపజేసిన ప్రభు ఈ లోకమును అగ్నికెరగా ఉంచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో క్రీస్తు అను ఓడలో మీరు ఉన్నారా అను సంగతిని మరలా ఒక్కసారి సరిచేసుకుని చూచి కొదువు లోపములను ఉన్నట్లు తెలిసినట్లయితే వెనువెంటనే సరిచేసుకుంటూ ముందుకు రండి. నేటి ధ్యానమునకై అన్నిటికీ అంతము సమీపించి ఉన్నది కాగా మీరు స్వస్థబుద్ధి గలవారే ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండడి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. నేటి వేద పట్టణము ఉదయం ఆదికాండము 4, 5, 6 అధ్యాయములు, సాయంత్రం మత్తయి సువార్త 2వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించును గాక. ఆమేన్.